వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఈరోజు ఆర్డర్ వచ్చేసి బగారా రైసు, పన్నీర్ కర్రీ, చపాతీ, దాల్ తడకా వచ్చిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నిజాంపేటలో ఉంటుంది. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, కాల్ కూడా చేయొచ్చండి. ఇది ప్రిపరేషన్ వీడియో చూద్దాం. ఈరోజు సాయంత్రం మీకు డిన్నర్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి. అది దాల్ తడకా వచ్చింది, పన్నీర్ కర్రీ వచ్చింది, చపాతీలు వచ్చిందని చెప్పాను కదండి. దాని ప్రిపరేషన్ వీడియో. పన్నీర్ కూరకి మనము నెయ్యి 1 స్పూన్ అండి, కొద్దిగా ఆయిల్ అండి, గరం మసాలా, ఉల్లిపాయలు, టమాటా గ్రైండ్ చేసుకొని వేస్తున్నానండి, ఉప్పు వేసానండి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు అండి, పచ్చిమిర్చి వేసేసానండి, జీడిపప్పు గ్రేవీ వేస్తున్నానండి, పన్నీర్ గ్రేవీలోకి వేసేస్తున్నానండి. పన్నీర్ కర్రీ అయిపోయిందండి, దింపేస్తున్నాను. ఇంకా దాల్ తడకకి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు వేయొద్దన్నారండి, వేయట్లేదు. ఇది పొయ్యి మీద పెట్టేస్తున్నాను. దాల్ తడకకి తాలింపు వేసేసానండి. ఇది మధ్యలో బగారా రైస్ కూడా వాళ్ళే ఆర్డర్ చేసుకున్నారండి. బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. గరం మసాలా వేగిపోయిందండి. మనం బిర్యానీకి ఉల్లిపాయలు వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పుదీనా, కొత్తిమీర అండి. రైస్ కూడా వేసేస్తున్నానండి, వాటర్ కూడా పోసేస్తున్నాను. బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. పిండి కలిపేసానండి. కలిపి ఇక్కడ ఒక 1/2 అన్ అవర్ నానబెడుతున్నాను. చపాతీలు కాల్చుకోవడం అయిపోయిందండి. బగారా రైస్ అండి, ఇది పన్నీర్ కర్రీ అండి, ఒక 10 చపాతీలండి, ఇది దాల్ తడకా అండి. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఇది నిజాంపేటలో ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.